మాజీ మంత్రి రోజా అరెస్ట్ కాబోతుందా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారా అని అంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనే చెప్పాలి. సో ఏదైతే ప్రజా నిధులు ఉన్నాయో 40 కోట్ల నిధుల్ని వీరిద్దరు దుర్వినియోగం చేశారు. ఆడదామాంధ్ర అనే కాన్సెప్ట్ను ఒకటి తీసుకొచ్చి దాని మీద వీళ్ళు 40 కోట్ల స్కామ్ చేశారనేది విజిలెన్స్ రిపోర్ట్లో తేలిందంట. విజిలెన్స్ వాళ్ళు 30,000 పేజీల రిపోర్ట్ని వీళ్ళు తయారు చేశారు. సో ఈ వార్త ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది, ప్రధాన పత్రికలో. ఆ పత్రికలో వాళ్ళు పెట్టిన హెడ్లైన్ ఏముందో ఒకసారి చదువుతాను, మీరు చూడండి. ఆడారు అవినీతి ఆట, రోజా బైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి, ఆడదామాంధ్రపై ముగిసిన విజిలెన్స్ విచారణ. సో ఇక్కడ చూడండి, ఆడారు అవినీతి ఆట. సో రోజా బైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి, ఎవరు విజిలెన్స్ పేర్కొన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడదామాంధ్ర అంటూ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వం చేరింది. సో ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడా మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. చూసారా, వీళ్ళిద్దరిపైన పర్టికులర్గా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంటున్నారు. సో అవినీతికి ఐఏఎస్ అధికారులు కూడా అందులో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జ్ ఎండి హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. శాప్ చైర్మన్ ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారో, అలానే శాప్కి ఒక ఎండి ఉన్నారు. సో ఆయన ఐఏఎస్ అధికారి, ఆయన పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి విజిలెన్స్ వాళ్ళు కోరారు అన్నట్టు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాహిని మోహన్ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్లో ఐటీ విభాగంలో పనిచేస్తున్న వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల కోసమే ఆటలాడారు వీళ్ళు పర్టికులర్గా ఆడదామాంధ్ర అనే కాన్సెప్ట్ కేవలం ఓట్ బ్యాంకు కోసమే చేశారు. సో పర్టికులర్గా వీళ్ళు ఓట్ల కోసం మాత్రమే ఆడదామాంధ్ర అనే కాన్సెప్ట్ని ఏర్పాటు చేసుకున్నారనేది విజిలెన్స్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఎన్నికల ముందు ఓట్లాటకు తెరలేపిన వైసీపీ నేతల ఆడుదామాంధ్ర పేరిట యువతని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఇందులో అనేక అవకతవకలు పాల్పడ్డారు. నిధులు పక్కదారి పట్టించి జోబులు నింపుకున్నారు. శాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. సాధారణంగా శాప్ 16 ఏళ్ల లోపు వారికి సబ్ జూనియర్ విభాగం, 16 నుంచి 20 ఏళ్ల వారికి జూనియర్ విభాగం, 20 ఏళ్ల పైబడిన వారికి సీనియర్ విభాగంలో కింద పరిగణించి పోటీల్లో నిర్వహించాలి. అయితే జగన్ చెప్పిన ఆడదామాంధ్రలో 17 ఏళ్ల దాటిన వారికి అర్హులుగా ప్రకటించారు. మరికొన్ని రోజులు ఆగితే వారికి ఓటు హక్కు వస్తుంది, ఆ ఓట్లన్నీ గంపగుత్తుగా తమకే పడతాయనే ఆలోచనలో ఈ నిబంధన తీసుకొచ్చారు. అలాగే క్రీడా పరికరాలు కొనుగోలు దగ్గర కూడా ఆటగాళ్లు కల్పించే వసతి భోజనాల్లో కూడా భారీగా దోచేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. సో ఇక్కడ మీరు మన అందరం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా అవకతవకలు జరిగినట్టుగానే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే ఈ ఆర్టికల్ ఉందో, ఈ ఆర్టికల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే వాళ్ళకి ఇచ్చే భోజనాల పేరట, వాళ్ళకి ఇచ్చే నీళ్ళ పేరట, వాళ్ళు తాగునీటి పేరట, ప్రతి దాని మీద కూడా స్కామ్ జరిగింది అనేది వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఆడదామాంధ్రలో సుమారుగా 40 నుంచి 60 కోట్ల అవినీతి జరిగింది అనే అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే విజిలెన్స్ 30,000 పేజీల రిపోర్ట్ని ప్రభుత్వానికి సమర్పించిందంట. సో 30,000 పేజీలు అని అంటే చిన్న విషయం అయితే కాదు. సో ఆడదామాంధ్రలో ఎంత అవకతవకలు జరగకపోతే 30,000 పేజీలని రెడీ చేస్తారు విజిలెన్స్. సో అప్పట్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేటప్పుడు మినిమం ఒక 40,000 కోట్లు నిధులతో సరిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసిన వీళ్ళు జస్ట్ 47 డేస్ ఆడించే ఆటలకి 119 కోట్ల వరకు ఈ నిధుల్ని పెంచుకుంటూ పోయారు. సో ఇందులో మొత్తం కంప్లీట్గా నాసిరకం. సో ఎక్కడ పడితే అక్కడ అన్ని నాసిరకం బ్యాట్లు ఇవ్వడము, నాసిరకం సెటిల్స్ ఇవ్వడము, నాసిరకం ఫుట్బాల్స్ ఇవ్వడము. సో ఈ బాల్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే అవన్నీ ఏ రోజుకి ఆ రోజే ఖరాబ్ అయిపోతుండేవి. అంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బ్యాట్ ఒక 2 మ్యాచ్లు ఆడేసరికి బ్యాట్ ఇరిగిపోవడం, లేదా వాళ్ళకి ఇచ్చిన డ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్ ఇప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు ఇద్దరు అటు ఇటు పట్టుకొని లాగుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఆ డ్రెస్సులు జరిగిపోవడం, ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే అప్పుడే తెలిసిపోయింది ఇది నాసిరకం అని. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేస్తే కూటమి ప్రభుత్వం ఉన్న టైంలో ఈ విజిలెన్స్ రిపోర్టు మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కిందట ప్రభుత్వానికి సమర్పించినట్టుగా చెప్తా ఉన్నారు. సో 30,000 పేజీలతో రిపోర్ట్ సమర్పించారు అని అంటే ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూడండి. సో ఈరోజు పర్టికులర్గా ఒక పత్రికలో వచ్చిన కథనం ఏంటంటే, ఆడారు అవినీతి ఆట అనే ఒక హెడ్లైన్ తోటి కథనం వచ్చింది. సో దాంట్లో క్లియర్గా ఏం చెప్తున్నారు, రోజా అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి, ఆడదామాంధ్రపై ముగిసిన విజిలెన్స్ విచారణ.
రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 పేజీలతో నివేదిక. సో 30,000 పేజీలతోటి నివేదిక ఇచ్చారంట. అంటే వీళ్ళు ఎంతమందిని ఎంక్వైరీ చేసి ఉండొచ్చు, అసలు వీళ్ళు ఎలా తీసుకొచ్చారు. సో దాని నుంచి ఈ కిట్లు కానీ లేదా వీళ్ళు వేసిన బిల్లులన్నీ ఎలా ఉన్నాయంటే ప్రతి ఏదైతే మన పంచాయతీ సచివాలయాలు ఏర్పాటు చేశారో ఆ పరిధిలో మేము ఆటలాడించాము. సో అక్కడ మేము ఇచ్చిన కిట్లో 10,000 ఖర్చు అయితే మినిమంగా మళ్ళీ మా జోబులోకి వెళ్ళి ఇంకో 10,000 మేము అదనంగా ఖర్చు పెట్టాము అని చెప్పి కూడా వీళ్ళు బిల్లులు రాసుకున్నారు. అప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా వీళ్ళకి సహకరించినట్టుగా ఈ నివేదికలో కంప్లీట్గా రాసుకొని వచ్చారు. సో దీంట్లో 40 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో క్రీడలను అస్సలు పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం హడావుడిగా ఆడుదామాంధ్ర నిర్వహించింది. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఆడుదామాంధ్ర పూర్తయ్యేసరికి 100 కోట్ల పైనే ఖర్చు తేలింది. చూసారా, 40 కోట్లతోటి వీళ్ళు ఒక ఎస్టిమేషన్ వేశారు. ఈ ప్రోగ్రామ్ మనం చేయడానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది, ఒక 40,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో 40,000 కోట్లతో స్టార్ట్ చేసిన వీళ్ళు సుమారుగా అది అంటే 47 రోజులు మాత్రమే ఆడించారు. సో కంప్లీట్గా చూసుకుంటే 47 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ యాక్టివిటీ అంతా జరిగింది. జనరల్గా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు 16 నుంచి 20 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళని జూనియర్ గాను, సో 16 లోపల ఉండే వాళ్ళని సబ్ జూనియర్స్ గాను, సో 20 సంవత్సరాల పైన ఉండే వాళ్ళని సీనియర్స్ ప్లేయర్స్గా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అయితే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు స్టార్ట్ చేయడమే 17 సంవత్సరాల పైబడిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. 17 సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే 2023లో ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు 2024 ఎలక్షన్ టైంకి అంతా వాళ్ళకి ఓటు హక్కు వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఓట్లు మనకు పడతాయి. సో ఆ ఓట్లు మనల్ని ఎలా మన వైపు మలుచుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి అప్పుడు తీసుకొచ్చారు. సో అందుకు గాను వీళ్ళు ఏంటంటే ఉన్న ఖర్చు కంటే దాన్ని పెంచుకుంటూ పోయారు. ఎందుకంటే వీళ్ళ ఎస్టిమేషన్ ఒకటి ఉంది. సో మార్కెట్లో దిగిన తర్వాత దాని ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు సరిపోతలేవో అది ఇది అని చెప్పేసి రీజన్స్ పెంచుకుంటూ పోయారు. ఎందుకంటే ప్రతి చోట కిట్లు ఇవ్వాలి, సో అక్కడ గ్రౌండ్లు రెడీ చేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా గ్రౌండ్స్ లేవు. ఎక్కడో మెయిన్ పట్టణాల్లో మున్సిపాలిటీ పరిధిలో తప్ప పల్లెటూరులో ఎక్కడ గ్రౌండ్లు ఉన్నాయి. సో అలాగా ప్రతి నియోజకవర్గంలో 2-3 చోట్ల ఆడించాలి. సో దానికి ప్రారంభము మళ్ళీ కంప్లీట్ అయ్యేటప్పుడు కేవలం మీరు అది చూసుకున్నట్టయితే లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చి వైజాగ్లో ఏర్పాటు చేశారు. ఆడదామాంధ్ర ఫినిషింగ్ ప్రోగ్రామ్ వైజాగ్లో ఏర్పాటు చేశారు. దానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వీళ్ళు లెక్కల్లో రాసినట్టుగా చెప్తుంది విజిలెన్స్. అయితే ఇందులో ఐఏఎస్లు కూడా ఇందులో ఉన్నారంట. సో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి, వాళ్ళ మీద కూడా ఎలాంటి యాక్షన్లు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా విజిలెన్స్ వాళ్ళు దాంట్లో నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ విజిలెన్స్ కంప్లీట్గా సుమారుగా 600కి పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించారు. చూడండి ఇందులో ఏం రాసి ఉన్నారంటే ఆడదామాంధ్ర పూర్తయ్యేసరికి 100 కోట్ల పైననే ఖర్చు అయిందని తేలింది. ఇంత భారీ ఖర్చులతో అప్పట్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఇంత భారీ ఖర్చులు పెట్టినప్పటికీ అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఒకసారి విచారణ జరిపించండి అని చెప్పి. సో విచారణలో విజిలెన్స్ అధికారులు 600కి పైగా ప్రాంతాలలో వందలాది మందిని విచారించారు. 600కి పైగా ప్రాంతాలను అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే పంచాయతీ సెక్రటరీ లెవెల్. సో పంచాయతీకి ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ వాలంటీర్ సిస్టమ్ ఉందో ఆ లెవెల్ నుంచి 600 ప్రాంతాల్లో విచారణ జరిపించారంట. ఆ లెవెల్ నుంచి 30,000 పేజీలు ఇచ్చారంటే సుమారుగా ఆ మాత్రం విచారణ అయితే ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఓకే, ఈ క్రమంలో ఆడదామాంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు వివరించారు. విజిలెన్స్ అధికారులు 40,000 కోట్లు పైగా నిధులు దుర్వినియోగం చేశారని వాళ్ళు నిర్ధారణకు వచ్చినట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన 30,000 పేజీల రిపోర్ట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది 40,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అనే అంశాన్ని వాళ్ళు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో గ్రామస్థాయి క్రీడలకు 10,000 కేటాయిస్తే తమ సొంత నిధులు కూడా మరో 10,000 అయ్యాయని, మొత్తం మీద 20,000 ఖర్చు చూపించి ఈ ప్రతి స్థాయికి కేటాయింపుల కంటే రెట్టింపులు ఖర్చు చేసినట్టుగా చూపించారు. సో ప్రతి స్థాయిలో అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, వాళ్ళకు ఫుడ్ పెట్టే విధానం కానీ లేదా గ్రౌండ్ ఏర్పాటు చేసే విధానం కానీ వీళ్ళు ఆడదామాంధ్ర కాన్సెప్ట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎక్కడైతే క్రీడా ప్రదేశం ఉంటుందో అంటే ఎక్కడైతే ఆ ప్రాంగణం ఉంటుందో క్రీడా ప్రాంగణము అక్కడికి ప్లేయర్స్ని తీసుకురావడము మళ్ళీ తీసుకుని వెళ్ళి డ్రాప్ చేయడము, దానికి ఖర్చు, వాళ్ళకి భోజనాలకి, అక్కడికి వచ్చిన లీడర్లకి భోజనాలకి, చైర్లకి, టెంట్లకి, వీటన్నిటికీ ఖర్చులు అందులో
క్రోడీకరించారనమాట. సో ఈ టోటల్ ఖర్చుల్ని చెప్తూనే 10,000 మేము వాళ్ళకి అవుతాయని మేము బడ్జెట్ వేసుకున్నాము, కానీ అక్కడ అదనంగా అయ్యాయి. అంటే 10,000కి మరో 10,000 ఖర్చు అయ్యాయి. సో అలాగే 20,000 ఖర్చు అయ్యాయి అని చెప్పి ఇలా ప్రతి చోట, అంటే ఎగ్జాంపుల్గా ఏంది, బెంగళూరులో కొన్ని కంపెనీలకి వీళ్ళు కిట్ల కోసం అని చెప్పి వెళ్ళారు. సో అక్కడ కూడా కిట్లు మేము ₹5 దొరుకుతుంది అనుకున్నాం, కానీ అక్కడ ₹7 అయింది. సో వీళ్ళు చేసిందంతా ఏంది, నాసి రకమైన కిట్లు తెచ్చి మళ్ళీ వాటికి ఆడదామందరం స్టిక్కర్లు వేశారు. సో ఈ స్టిక్కర్లు అయిన ఖర్చును కూడా డబుల్ ఖర్చుల కింద వీళ్ళు చూపించుకున్నట్టు మనం భావించాలి. చివరకు కలెక్టర్లపై కూడా ఒత్తిడి తెచ్చి అదనంగా ఖర్చు చేయించారని ఆడదామాంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసమే ఆయా వస్తువులను జగన్ స్టిక్కర్లు వేశారు. చూసారా, మనం అనుకున్నట్టుగానే ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఏం రాశారు, జగన్ స్టిక్కర్లు వేయడానికి ప్రత్యేకంగా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఎన్నికలు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లకి యూత్ని అట్రాక్ట్ చేయాలి, యూత్ని టార్గెట్ చేయాలి. అందుగురించి మరి యూత్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటెం మీద, ఇప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద స్టిక్కర్ ఉంటుంది, వాళ్ళు వాడుతున్న బ్యాట్ మీద స్టిక్కర్ ఉంటుంది, ఆఖరికి సెటిల్ బ్యాట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో మనము అంటే బూస్ట్ ప్యాకెట్లు కొనేటప్పుడు వాటికి సెటిల్ బ్యాట్లు అనేవి ఇచ్చేవాళ్ళు. సో ఆ బ్యాట్లో కూడా వీళ్ళు వేసే స్టిక్కర్లు ఉన్నాయన్నమాట. సో అవి ఎంత నాసిరకంగా ఉంటాయనంటే కంప్లీట్గా జీరో క్వాలిటీతో ఉన్న బ్యాట్లను కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసమే ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లు వేశారు. క్రీడాకారులకు నాసిరకమైన కిట్లు సరఫరా చేస్తూ భారీగానే నొక్కేశారు. విజేతలంతా వైసీపీ కార్యకర్తలే. విజిలెన్స్ విచారణలో తేలింది, విజేతలంతా వైసీపీ కార్యకర్తలే. మీరు ఇక్కడ చూసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గెలిచిన వాళ్ళకి నగదు బహుమతి ఇవ్వాలి. సో ఈ నగదు బహుమతి ఎవరికి ఇచ్చారు? సో వైసీపీకి సంబంధించిన క్యాడర్ ఎవరైతే యువత ఉన్నారో, లేదా వైసీపీకి అక్కడ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి మాత్రమే విజేతలుగా ఎంపిక చేసి వాళ్ళకి ఆ నగదు బహుమతులు ఇచ్చినట్టుగా విజిలెన్స్ రిపోర్ట్లో పేర్కొన్నారన్నమాట.